అభి, రాహుల్ బాబు మీరా? చెప్పండి. అందరూ అన్న మాటలకి బాధపడుతున్నావా? నేను బాధపడుతుంది అందరూ నన్ను ఏదో అన్నారని కాదు రాహుల్ బాబు. నేను ఊహించినట్టు రాజీవ్ బాబు గారే ఏదో నేరం చేశారని. ఏదో రోజు బయటపడితే అప్పుడు కుటుంబం పరిస్థితి ఏమవుతుందా అని. రాజీవ్ బాబు గారు ఏదైనా తప్పు చేసి పట్టుపడితే అప్పుడు మావయ్య గారి పరువు ఏమవుతుంది, అత్తయ్య గారి ఆరోగ్యం ఏమవుతుంది, లలితక్క ఎంత బాధపడుతుంది, అమూల్య జీవితం ఏమైపోతుంది. ఇవన్నీ ఆలోచిస్తుంటే చాలా బాధగా ఉంది. నిజంగా చెప్పాలంటే చాలా భయంగా ఉంది. అందరి గురించి వదిలేయండి, మీరు చెప్పండి, మీకేమనిపిస్తోంది? రాజీవ్ బాబు గారు ఏ తప్పు చేయకపోతే ఆయనలో అంత వణుకు ఎందుకు కనిపిస్తోంది, అంత భయం ఎందుకుంటుంది? ఈ విషయంలో మీరు కూడా నన్ను తప్పు పడితే ఇక నేను ఏమి చేయలేను. నిజానికి నాకు కూడా అన్నయ్య మీద అనుమానంగా ఉంది అభి. నిజం చెప్తున్నారా రాహుల్ బాబు? అవునభి, నిన్న కనిష్క ఆఫీస్లో కనిష్క క్యాబిన్లో ఒక వ్యక్తిని చూశాను. అతను ముసుగేసుకొని ఉన్నాడు, కానీ అతని గొంతు, పర్సనాలిటీ అన్నీ అన్నయ్యకి చాలా దగ్గరగా ఉన్నాయి. అలాగే ఈరోజు పార్క్ దగ్గర డబ్బులు తీసుకోవడానికి వచ్చిన వ్యక్తి, నీతో పెనుగులాడిన వ్యక్తి బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే అచ్చం అన్నయ్య బాడీ లాంగ్వేజ్ లానే అనిపిస్తుంది. ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే నువ్వు చెప్పినట్టు అన్నయ్యే ఏదో క్రైమ్ చేస్తున్నాడని అనుమానంగా ఉంది. అన్నిటికీ మించి నిన్న హఠాత్తుగా అన్నయ్య 1,00,000 రూపాయలు తీసుకొచ్చిచ్చాడు. రోజు ఒక 100 రూపాయల దగ్గర ఇబ్బంది పడే అన్నయ్య హఠాత్తుగా 1,00,000 రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఏం చేసి తీసుకొచ్చాడు? అంటే బావగారు కనిష్కతో చేతులు కలిపి ఇవన్నీ చేస్తున్నారు అంటున్నారా? ఏమో అభి, అదే నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ బావగారు కనిష్కతో చేతులు కలిపితే బావగారిని అడ్డం పెట్టుకుని ఆ కనిష్క మన కుటుంబాన్ని ఇంకా తొక్కి పారేయాలని చూస్తుంది, ఇంకా నాశనం చేయడానికి ఆలోచిస్తుంది. కనిష్క ఆలోచన అదే అయితే, కనిష్క లక్ష్యం అదే అయితే అన్నయ్యని అడ్డం పెట్టుకుని చాలా సులువుగా చేయగలుగుతుంది. రాహుల్ బాబు, నాకు మళ్ళీ మరొక అనుమానం మొదలైంది. ఏంటది? ఒకవేళ రాజీవ్ బావగారు కనిష్కతో చేతులు కలిపితే కనిష్క డబ్బులు కొట్టేయడానికి బావగారెందుకు ప్రయత్నిస్తారు? అవునబి, నువ్వు చెప్పింది కూడా పాయింటే. అయితే అన్నయ్య కనిష్కతో చేతులు కలిపినట్ట, లేకపోతే తన సొంతగా ఇలాంటి క్రైమ్ ఒకటి చేయాలనే ఆలోచనలోకి వచ్చాడా? ఏమో రాహుల్ బాబు, మనం ఎక్కడో ఏదో లాజిక్ మిస్ అవుతున్నాం, ఎక్కడో ఏదో పాయింట్ వదిలేశాం. అవునబి, ఏదేమైనా ఈ మధ్య అన్నయ్యలో చాలా పెను మార్పులు వచ్చాయి. అవన్నీ ఊహించుకోలేని విధంగా ఉన్నాయి. వాటన్నిటికీ కారణం ఏంటో తెలుసుకోవాలి. అవునండి, బావగారి మీద ఒక కన్నేసి ఉంచితే మంచిది. లేకపోతే ఆయన చేసే పనుల వల్ల కుటుంబం మరోసారి వీధిన పడే పరిస్థితి ఏర్పడుతుంది. వీళ్ళకి నా మీద అనుమానం వచ్చింది అంటే ఇకపై నా మీద ఆలోచన పెరుగుతుంది. నా గురించి ఆరా తీయటం ఇంకా పెరుగుతుంది. రేపటి నుంచి వీళ్ళకి అనుమానం రాకుండా కొంచెం జాగ్రత్త పడాలి.